ఓ2 మూవీ తెలుగు హెవ్యూ బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యశ్రాజ్ ఫిలిమ్స్ నుంచి వచ్చిన తాజా స్పై యాక్షన్ ఫిలిం వార్ 2 జూనియర్ ఎన్టీఆర్ నటించిన తొలి బాలీవుడ్ చిత్రం కావడంతో టాలీవుడ్లో కూడా ఈ మూవీపై భారీ హైప్ క్రియేట్ అయింది. దానికి తోడు ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. మరి ఆ అంచనాలను వార్ 2 అందుకుందా లేదా రివ్యూలో చూద్దాం. వార్ 2 కథేంటంటే కాళీ ఓ అజ్ఞాత శక్తి ఎవరికీ కనిపించడు కాని ప్రపంచ దేశాలను వణికిస్తాడు. ఈసారి అతని చూపు భారత్పై పడుతుంది. భారత్ని తన చెప్పు చేతల్లో పెట్టుకోవాలనుకుంటాడు. అందుకు మాజీ ఏజెంట్ కమీర్ అలియాస్ హృతిక్ రోషన్ నిపావుగా వాడతాడు. కలి టీంలో చేరాలంటే తన గాడ్ ఫాదర్ లాంటి సునీల్ లూథ్రాని చంపాలని కబీర్కు టాస్క్ ఇస్తాడు. సునీల్ లూథ్రాని కబీర్ చంపేస్తాడు. దీంతో కబీర్ని వెంటాడుతుంది. అతడిని పట్టుకోవడానికి చీఫ్ అలియాస్ అనిల్ కపూర్ ఓ స్పెషల్ టీంని నియమిస్తాడు. కేంద్ర మంత్రి విలాస్ రావు సారంగ్ సూచనతో స్పెషల్ టీంకి మేజర్ విక్రమ్ చలపతి అలియాస్ ఎన్టీఆర్ ని లీడర్గా నియమిస్తాడు. తన తండ్రి సునీల్ లూథ్రాని చంపిన కబీర్పై పగ పెంచుకున్న వింగ్ కమాండర్ కావ్య లూథ్రా కూడా విక్రమ్ టీంలో చేరుతుంది. ఏజెంట్గా ఉన్న కబీర్ దేశద్రోహిగా ఎందుకు మారాడు? సునీల్ లూథ్రాను ఎందుకు చంపాడు? కబీర్కు కావ్యకు ఉన్న సంబంధం ఏంటి? కలి గ్యాంగ్ ఇండియాను ఎందుకు టార్గెట్ చేసింది? విక్రమ్ టీం కబీర్ని పట్టుకుందా లేదా? విక్రమ్కి కబీర్కి మధ్య ఉన్న సంబంధం ఏంటి? అజాతంలో ఉన్న కలి ఎవరు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే స్పై యాక్షన్ థ్రిల్లర్ అనగానే కాళ్లు చెదిరే యాక్షన్ విన్యాసాలు, ఊహించని ట్విస్టులు లాంటివి గుర్తుకొస్తాయి. ప్రేక్షకుడు కూడా వాటిని దృష్టిలో పెట్టుకునే థియేటర్స్కి వస్తాడు. వార్ 2లో ఆ రెండూ ఉన్నాయి. కాని ఇప్పటికే ఆ తరహా యాక్షన్ సీన్లు, ట్విస్టులు చూసి ఉండడంతో ఈ సినిమా చూస్తున్నంతసేపు కొత్తగా ఏమీ లేదే అనిపిస్తుంది. కథనాలే పెద్దగా ఆసక్తి రేకెత్తించవు. దర్శకుడు ట్విస్టులు అనుకొని రాసుకున్న సీన్లు కూడా ఈజీగా ఊహించొచ్చు. విజువల్స్ పరంగానూ సినిమా ఆకట్టుకునేలా లేదు. 1-2 యాక్షన్ సీన్లు మినహా మిగతావన్నీ రొటీన్గానే ఉంటాయి. ఎమోషనల్ సన్నివేశాలు మాత్రం కొంతమేర ఆకట్టుకుంటాయి. ఓ భారీ యాక్షన్ సీన్తో కథ ప్రారంభం అవుతుంది. కలి గ్యాంగ్ హృతిక్కి ఒక టాస్క్ ఇవ్వడం, అందులో భాగంగా కల్నల్ సునీల్ లూథ్రాని చంపేయడం, అతన్ని పట్టుకునేందుకు రంగంలోకి దిగడం అంతా రొటీన్గానే సాగుతుంది. ఇక మేజర్ విక్రమ్గా ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కథనంపై ఆసక్తి పెరుగుతుంది. భారీ ఎలివేషన్తో ఎన్టీఆర్ ఎంట్రీ ఉంటుంది. కబీర్ని పట్టుకునే క్రమంలో వచ్చే కార్ చేజింగ్ సీన్, మెట్రో ట్రైన్పై వచ్చే యాక్షన్ సీన్లు ఆకట్టుకుంటాయి. ఇంటర్వెల్కు ముందు విమానంపై వచ్చే యాక్షన్ సీన్ సినిమాకే హైలైట్. స్పై యాక్షన్ సినిమాలను చూసిన వారికి ఇంటర్వెల్ ట్విస్ట్ ఈజీగా ఊహించొచ్చు. సెకండాఫ్ ప్రారంభంలో హృతిక్ ఎన్టీఆర్పై వచ్చే ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఆకట్టుకుంటుంది. కావ్య లూథ్రాకి అసలు నిజం తెలిసిన తర్వాత కథనం పరుగులు పెడుతుంది. ఈ క్రమంలో వచ్చే ట్విస్టులు ఆకట్టుకుంటాయి. చివరిలో హృతిక్ ఎన్టీఆర్ మధ్య వచ్చే యాక్షన్ సీన్ అదిరిపోతుంది. ఎవరెలా చేశారంటే ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ఇద్దరూ గొప్ప నటులే. ఎలాంటి పాత్రల్లో అయినా ఒదిగిపోతారు. హృతిక్కు ఆల్రెడీ స్పై యాక్షన్ సినిమాలు చేసిన అనుభవం ఉంది కాబట్టి కమీర్ పాత్రలో అవలీలగా నటించాడు. యాక్షన్ సీన్లు అదరగొట్టేశాడు. ఎన్టీఆర్కి ఇది తొలి స్పై యాక్షన్ మూవీ. మేజర్ విక్రమ్గా అద్భుతంగా నటించాడు. యాక్షన్, డ్యాన్స్ విషయంలో హృతిక్తో పోటీపడి యాక్ట్ చేశాడు. సినిమాలో ఎన్టీఆర్ పాత్రకే భారీ ఎలివేషన్, ట్విస్టులు ఉంటాయి. దాదాపు 80% కథ ఎన్టీఆర్, హృతిక్ల చుట్టే తిరుగుతుంది. ఇక కల్నల్ సునీల్ లూథ్రాగా అశుతోష్ రాణా తెరపై కనిపించేది కాసేపే అయినా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. వింగ్ కమాండర్ కావ్య పాత్రకి కియారా అద్వానీ న్యాయం చేసింది.
అయితే ఆమె పాత్రకి స్క్రీన్ స్పేస్ చాలా తక్కువ అనే చెప్పాలి. హృతిక్తో వచ్చే యాక్షన్ సీన్లో కియారా అదరగొట్టేసింది. అనిల్ కపూర్తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. టెక్నికల్ అంశాల జోలికి వస్తే ఈ సినిమాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదనపు బలంగా నిలిచింది. యాక్షన్ సీక్వెన్స్లను అద్భుతంగా చూపించి మనల్ని మరో లోకంగా తీసుకెళ్లిపోయాడు. నిర్మాణ విలువల పరంగా ఎక్కడా తగ్గకుండా చాలా గ్రాండియర్గా వాటూను నిర్మించారు. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. ఇప్పుడు మనం రేటింగ్ చూద్దాం. ఆడియన్స్ 5కి 2.75 రేటింగ్ ఇచ్చారు.